దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన మాట. అయితే ఈ మాట ఎవరెవరితో చెప్పారు? తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు. ఈ రోజున మనకి దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన నిన్ను ఎంత మాత్రము విడువకయుండును. ఆయన నిన్ను ఎంత మాత్రము విడువకయుండును. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. మనందరికీ తెలిసిన వాగ్దానమే. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది నెంబర్ 1 ధైర్యము తెచ్చుకొని, నెంబర్ 2 ఈ పని పూనుకొను. చూసారా, పని పూనుకోవాలంటే ఒకటి బలము తెచ్చుకోవాలి, రెండవది ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యము ఇచ్చుకుంటూ నమ్మకము, నేను చేయగలను, చేయాలని ఆశ ఉంది కానీ చేయగలను అనే నమ్మకం ఎందుకు కోల్పోతున్నాం తెలుసా? ఆత్మ విశ్వాసం ముఖ్యం కానీ ఆత్మ అభిమానాన్ని నమ్ముకుంటున్నాం. అందుకనే అన్ని మధ్యలో వదిలేస్తున్నాం. నీవు బలము తెచ్చుకోవడము అంటే అర్థం ఏంటంటే, నీవు సడన్ గా గొప్ప బలము సంసూరులా కాదు, నీకు నీవే బలపరుచుకోవాలి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని పౌలు రాస్తున్నాడు కదా. భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా. మనల్ని నీరుగార్చేది భయము, అనుమానము. వెరవకయుండమంటే అనుమానము మనల్ని ఆపు చేసేస్తుంది, వెనక్కి లాగేస్తుంది. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు, అంటే ఆయన నీకు అప్పగించిన పని ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువకి. ఇప్పుడు పని అప్పగించాడు కదా, మరి దేవుడు వదిలిపెట్టేస్తాడా అంటే మనందరికీ ఈ వాగ్దానం తెలుసు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను కదా. ఇంగ్లీష్లో ఎలా ఉంది ఈ వాక్యము మనం చూసినప్పుడు, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతున్నాను, మీకు సింపుల్గా ఉంటుందని. ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి ఏమని చెప్తున్నారు? డేవిడ్ సెడ్ టు సొలొమోన్ హిస్ సన్, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అండ్ డూ ఇట్. నీవు బలముగా అంటే అర్థం ఏంటంటే, బీ స్ట్రాంగ్. చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటాం మనం. ఎవ్వరు ఏ మాటన్నా గాయపడిపోతూ ఉంటాం, ఎవ్వరు ఏ మాటన్నా మనం మొహం మార్చేసుకుంటూ ఉంటాం. అంటే నీకు బలం లేదా? కమాన్, వాళ్ళు అంటారు, వాళ్ళ అభిప్రాయం అది. హూ ఆర్ యూ? యూ నోస్, నీవెవరో నీకు తెలుసు. వాళ్ళన్న మాటకి ఎందుకు లేక చేస్తున్నావు? ధైర్యంగా ఉండవు, బలముగా ఉండవు. నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అని వాక్యం చెప్తుంది. అయితే నమ్మకమైన వానికి మెండైన పరీక్షలు అని కూడా బైబిల్ చెప్తుంది కదా. మరి నిన్ను పుట్టం వేస్తాడు కదా. కాబట్టి do not be afraid, do not be dismayed, for the Lord God, even my God, is with you. దేవుడు నీతో ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకో. దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని, నీవు పడిపోయినా, నిన్న చెప్పాను, సమాధిలో నుండి సైతము, పాతాళంలో నుండి సైతం దేవుడు నిన్ను తేవాడు. మరి దేనికి భయపడుతున్నావు? కొంతకాలం వ్యర్థమైపోద్ది, నా జీవితకాలం వ్యర్థమైపోయింది, ఇప్పుడు చెప్తాను, సమయం అయిపోయింది. నో, పక్షిరాజు వలె నీ యవ్వనము నూతన మగునట్లు దేవుడు నీతో చేయబోతున్నాడు. కనుక ఇక్కడ ఏమని చెప్పండి, he will not leave you nor forsake you. ఆయన నిన్ను విడవడిగాడు బాయుడు until the work for the service of the house of God is finished.
అంటే నీకు అప్పగించబడిన పని నెరవేర్చు వరకు, నీతో చెప్పినది నేను నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని యాకోబుతో చెప్తున్నాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు. కారణం ఏంటంటే నీవు ఏం చెప్తున్నావు అంటే, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా పని అయిపోయింది. నేను చెప్పాను, సమాధిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త, నీవు కృంగిన ఎడల చేత కాని పడవద్దు. కాబట్టి ఒక నోవాహుకి పని అప్పచెప్పాడు, వాడు క్షమని వాడ పూర్తి అయిన మరుక్షణము వాళ్ళ పెట్టి బంధించాడు. అదే విధముగా ఒక మోషేకి బాధ్యత అప్పగించాడు. ఈరోజు దేవుడు నీకు బాధ్యత అప్పగిస్తున్నాడు. ఈ మాటలు ఇక్కడ దావీదు ఆ యొక్క సొలొమోనుతో చెప్పినట్టు చూస్తున్నాం కదా, ఇవే మాటలు మోషే యెహోషువతో చెప్పినట్లు. 2 ఇశ్రాయేలుతో ఏమన్నాడు? భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, కాబట్టి వారికి నీవు తీసుకుని వెళ్ళి స్వాధీనపరచాల. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండెను, ఆయన నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకము. ఇశ్రాయేలులందరి ముందుట ఈరోజు నాకు చెప్పండి, నాకు ఇచ్చిన దర్శనం నాకు తెలుసు, పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయలు, అది దేవుడు నన్ను పేరు పెట్టి నాకు ఇచ్చాడు కనుక మధ్యలో ఏ ఒక్కరు వచ్చినా కూడా, ఈ లోకము మేలులు పొందుకొని మర్చిపోయినా కూడా దేవుడు మరువని వాడు, ఇడువని వాడు, ఎడబాయిని వాడు. దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు విరోధి వచ్చేసా అంటే, నీకు విరోధి ఎవడు అంటే విరోధముగా, నీకు విరోధముగా అని ఆలోచన చేస్తే, మరి యేసుప్రభు వారి శిష్యులతో ఏం చెప్పారు? ఆయన ఆరోహణమై వెళుతూ మత్తయి సువార్త 28:20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని బోధించండి. సువార్త పరిచర్య అప్పచెప్పాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడువని ఎడబాయను. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనల్ని విడిచిపెట్టేసిన అనుభవం మన శ్రమలు కదా. అంటే భారమైన నీ సేవను ఇక చేయలేనని అనుకునగా, అంటే మన శక్తిని చూసి, మన నీతిని చూసి, మన మీద నమ్మకం మనం పోగొట్టుకుంటున్నాం. కానీ దేవుడు కాదే, నేను ఏనాడు బలహీనుడనో ఆనాడే నేను ధైర్యం తెచ్చుకుంటున్నానని పౌలు చెప్తున్నాడు కదా తిమోతితో పదే పదే. ఆయన నిన్ను విడువడు ఎడబాయడని తిమోతి, తీతు, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నన్ను బలపరచు అని చెబుతూ నేను గురియొద్దకే పరిగెడుతున్నానని పౌలు చెప్తున్నాడే. ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యమును పౌలుకి ఇవ్వబడినప్పుడు, చెరసాలలో ఉంచబడినప్పుడు, జాగరణలో ఉంచబడినప్పుడు, అనేక విధములుగా ఉంచబడిన నన్ను బట్టి దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. ఇకను జీవించువాడని నేను కాదు అని పౌలు చెబుతూ, బ్రతుకుడ క్రీస్తే చవైతే మేలు అని చెబుతూ, మనము మన కష్టాల కోసం అంటున్నాము, మనము మన ఇష్టాల కోసం అంటున్నాం, కానీ పౌలు దేవుడి కోసం చెప్తున్నా. ఈ రోజు నువ్వు వాక్యం వింటూ నీవు దేవుని ఆత్మ కలిగి నువ్వు పౌలు ఈ విధంగా చెప్పాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని చెబుతూ, తన సొంత కుమారుని, ఏకైక కుమారుని నా స్థానములో ఆయన బలియాగమైపోయాడు కనుక సమస్తమును నాకు ఎందుకు ఇవ్వడు? కనుక మన మీద నేరం మోపేవాడెవడు? అపవాది ఎప్పుడు మన కుడిపార్శ్వమున ఉంటాడు కదా. కాబట్టి శిక్ష విధించేవాడెవడు? అయితే తీర్పు తెచ్చేవాడు దేవుడు కదా. మరి అపరాధం మోపబడుతుంది, అవమానము మోపబడుతుంది, నిందలు వేయబడతాయి, వేయబడవు అని చెప్పట్లేదు. అయితే తీర్పు తీర్చువాడని నేను, నీవు ఏ రోజున నేను విన్న స్వరము దేవాది దేవుని కుమారుడనై ఉండి నేను దరిద్రంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన నాతో చెప్పి, నీ దగ్గర మేలు పొందుకొని దశభాగములు ఇవ్వలేదు, వాళ్ళు నీ కానుక ఇవ్వలేదు, కనీసం భోజనం పెట్టలేదని నువ్వు వారిని లక్ష్య పెట్టావు కనుక నీవు పరలోక రాజ్యపు తండ్రి కుమారుడిగా నేను నిన్ను నిరూపించాను. నిన్ను పోషించువాడని నేను, నిన్ను ఆస్తికర్తగా మార్చువాడని నేను. కనుక ప్రభువునందు ప్రేరణ
ఏ రోజు నీవు దేని మీద లక్ష్యం ఉంచకూడదు. మనుష్యుల ప్రేమ మీద కానీ, మనుష్యుల యొక్క దేని మీద నువ్వు లక్ష్యం ఉంచకుండా దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వాడెవడు అని నువ్వు చెప్పినప్పుడు ఎలా వస్తుందంటే, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు వాడేవాడు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, వస్త్రహీనతలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, ఖడ్గాలు వస్తాయి. కానీ నువ్వు ధైర్యంతో చెప్పాలి, ఏమని తెలుసా? ఎప్పుడైతే నీవు నీ ప్రేమ నుంచి నన్ను ఏది విడవలేదు అని చెప్పుతామో, అప్పుడు మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, ఎత్తైన, లోతైన మరి ఏది కూడా కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను విడిచిపెట్టడానికి కాదు. ఆదామును విడిచిపెట్టలేదు. ఆదాముని దగ్గరకి తీసుకుంటున్న దేవుడు కారణం ఏంటి తెలుసా? నీవు తిన్న దినమున నీకు నాకు దూరమే. నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడను, పరిశుద్ధుడను. ఆయన దూరము చేసిన ఆదాములోంచి 7వ తరము వచ్చే వరకు ఆ యొక్క ఎప్పుడైతే హానోకు ప్రతిష్ఠింపబడిన వాడు వచ్చాడో తీసుకుని వెళ్ళిపోయాడే. విడువ లేకుండా ఎంత కాలం ఎదురు చూశాడు తెలుసా? ఆదాము సంతానము హానోకు వచ్చే వరకు. అంటే దేవుడు ఎంత ఓర్పు గలవాడు కదా, ఎంత క్షమించే గుణము గలవాడు కనుక ఎంతగా ఎదురు చూసేవాడు కదా. అటువంటి గొప్ప దేవుడు మనకుండగా దేవుడు నీ కోసం చేతులు చాపి ఎదురు చూస్తూ, చాచిన చేతులతో తప్పిపోయిన కుమారుడి కథలో తన తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకుని పందుల దగ్గరికి సైతం దిగచారిపోయిన కుమారుడిని తిరిగి రమ్మంటున్న దేవుడు ఈ రోజు నిన్ను విడిచిపెట్టాడని ఎలా అనుకుంటున్నావు? నన్ను తిరిగి కట్టిన నా దేవుడు, సురేష్ దేవుడు గొప్పవాడని. వద్దండి, వద్దండి, 100 మంది వద్దు, నిన్ను ప్రేమించే 10 మంది నీతో ఉన్నారా? ఏ రోజునైతే నీవు ఈ లోకపు ప్రేమల కోసం ఎదురు చూస్తావో నీవు చచ్చిన వాడవే. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడుగా. అందుకని నాకంటే ఎక్కువగా మీరు ఏది చేసినా కూడా నేను నిన్ను విడిచిపెట్టేవాడను అంటాడు. అంటే అది విడిచిపెట్టడం కాదు, దేవుడే నీకు దేవుడని, ఆయన ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమని, ఆయన మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలడని, ఆయన మాత్రమే నిన్ను ప్రతి విషయంలో ఆదరించగలిగిన దేవుడని, కృప చూపించగలిగిన దేవుడని, కనికరము చూపించగలిగిన దేవుడని. ఏ రోజునైతే నీవు పడుతున్న బాధను బట్టి నీవు కృంగిపోతున్నావో, నీవు వెలుచున్న మార్గమును బట్టి అన్నీ తిరిగి తంతున్నాయా, అయితే కూర్చో, నాకులా కూర్చో, సమాధి అనుభవంలోనికి వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు. నీవు నన్ను విడిచిపెట్టలేదు, ఈ లోకమంతా ఒక్కటైనా నీవు నన్ను విడువవు, ఎడబాయవు. మరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అని అన్న మాట, దాని అర్థం దేవుడు విడిచిపెట్టాడని కాదు. ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థితిలోకి వెళ్ళవలసి ఉండేను కనుక, సమరయ మార్గము గుండా వెళ్ళవలసి ఉండేను కనుక, ఆయన పాతాళములోనికి వెళ్ళవలసి ఉండేను కనుక, నీవు నేను కొన్ని స్థితిగతుల గుండా వెళ్ళవలసి ఉండేను కనుక, అగ్ని గుండంలోకి వెళ్ళిన దేవుడు నీతో నాతో ఉన్నాడు. వెళ్ళవలసి ఉంది. సింహాల గుహలోకి వెళ్ళవలసి ఉంది. నీవు నేను ఎండిపోయిన ఎముకల లోయలోకి వెళ్ళవలసి ఉంది కనుక నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను బలపరచడానికే, నీకు ధైర్యమునివ్వడానికే, నీ చెయ్యి పట్టుకోవడానికే. ఇక్కడ సొలొమోను విషయం చూసినప్పుడు సమస్తము సమకూర్చిన వాడు దావీదైన దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీవు కట్టకూడదు కనుక ఆ కట్టినవాడు సొలొమోను కానీ కట్టించినవాడు దావీదే. కనుక నా దేవుడు నిన్ను విడిచిపెట్టడని, ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి నడిపించవలసిన వాడు మోషే అయినప్పటికీ చిన్న విషయంలో కృంగిపోయాడు కనుక నీవు ఖచ్చితముగా నడిపిస్తావని యెహోషువాకి అప్పగించిన. ఎప్పుడైతే ఏలియా సైతము ఆయన నిన్ను విడిచిపెట్టడని ఎలీషాతో చెప్పాడో మధ్యలో వదిలిపెట్టి ఉన్నాడు కనుక ఈ రోజున దావీదు కుమారుడిగా, మోషే తర్వాత గొప్ప ప్రవక్తగా, మరి ఈ రోజున
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వచ్చి తన శిష్యులకి అప్పగించిన సేవా పరిచర్య నీకు నాకు అప్పగిస్తున్నాడు. సంఘంలో ఎతకొద్దు సుమా, తిరిగి మనుషులు పొగడాలని అనుకోవద్దు సుమా. నీ అంతరంగంలో దేవుని ప్రశాంతత వచ్చిందా? నీ అంతరంగంలో దేవుని సన్నిధి వచ్చిందా? నీ అంతరంగంలో దేవుని సమాధానము కలిగిందా? అయితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మమ్మల్ని ఏనాడు విడవవు, ఎడబాయవని, మేము కృంగినప్పుడు మా దగ్గరే ఉన్నావని, మేము సంతోషించినా మా దగ్గరే ఉన్నావని, మా దుఃఖములో మరీ ఎత్తుకునే దేవుడవని, మేము లేవలేని స్థితిలో మమ్మల్ని మా కోసం విడువక ఎడబాయక ప్రతి బాధలో లోయలో పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నావని, తోడై ఉన్న దేవుడవని యేసునామమున ఆదరణ పలికి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.